యొద్దు జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యములో యెషయా ప్రవచన బైబిల్ తీయొద్దు. 48వ అధ్యాయము 13వ వచనములో చూస్తే 48, 13వ వచనములో చూస్తే దేవుడు అంటున్నారు, నా హస్తము భూమి పునాది వేసెను, నా హస్తము భూమి పునాది వేసెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క హస్తమట ఈ భూమికి ఏం చేసింది? పునాది వేసిందట. ఈ భూమికి పునాది వేసింది ఏమిటంటే దేవుని యొక్క హస్తం. ఎంత పెద్ద భూమో ఈ భూమి, ఎంత పెద్ద భూమో ఈ భూమికి పునాది దేవుడు వేస్తారట. అలాగే ప్రియులరా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో కూడా ఇదే కనబడుతుంది. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆదియందు భూమికి పునాది వేసితివి. గమనించే మాట ఏమిటంటే ఆదియందు నీవేం చేస్తావు? భూమికి పునాది వేస్తావని. 102వ దావీదు సంకీర్తన 25వ వచనములో చూస్తే 102వ దావీదు సంకీర్తన 25వ వచనములో చూస్తే ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. చదవచ్చు కదా. భూమికి పునాది తప్పంటారా? చదివితే పాపం అంటారా? మీరు మౌనంగా ఉన్నారే. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి అనగా దేవుడు ఏం చేశారట? ఆదియందు భూమికి పునాది వేస్తారట. అలాగే 24వ దావీదు సంకీర్తన 1-2 వచనాల్లో చూస్తే చూస్తే దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. దేవుడు ఏం చేశారట? ఆ సముద్రముల మీద భూమికి పునాది వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనము నుండి మనము చూస్తే 38, 4వ వచనములో యోబుతో అంటున్నారు అక్కడ, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగినడని చెప్పుము. నీకు తెలిసిన ఎడల దాన్ని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిణామ కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్య దేవుడు ఉన్నారు, మన మధ్య మహాకనుడైనటువంటి దేవుడు ఉన్నారు. భూమికి పునాది వేసిన ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో పునాది వేశారని ఆయన మన మధ్య ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు అందుకే ఈ గుత్తికి వచ్చిన వారు బలంగా వెళ్ళేటువంటి రీతి, ఈ గుత్తికి వచ్చినటువంటి వారు తైలాభిషేక పండుగ వచ్చి అగ్ని తీసుకుని వెళ్ళినటువంటి దర్శనాలు, వెలుగు తీసుకుని వెళ్ళినటువంటి దర్శనాలు. మొన్న నేను చెప్పాను, ఒకసారి మేము ఒరిస్సాకి వెళ్ళాము. ఓ చర్చి ప్రతిష్ట చేస్తున్నాం. అబ్బాయి చెబుతున్నాడు ఆ మందిర ప్రతిష్ట టైము అయిన తర్వాత చెబుతున్నాడు సాక్ష్యం ఏమిటంటే గుత్తికి వచ్చాడట, తైలాభిషేక పండుగ వచ్చాడు. శుక్రవారం ఉన్నాడు ఒరిస్సా అబ్బాయి, శనివారం ఉన్నాడు, ఆదివారం ఉన్నాడు. ఆదివారం ఆ బయట జరుగుతుందని షామ్యానాలో ఉంటే ఓ దర్శనం వచ్చిందట. ఈ చర్చి పైనుండే సిలువ, చర్చి ఆ పైన టవర్ పైనుండే సిలువ తీసుకుని ప్రభుట ఒరిస్సాకు తీసుకెళ్ళి అక్కడ రామయ్యపట్నం అనే పేరు కలిగిన ఊర్లో ఆ ప్రాంతములో ప్రభు నాటినట్లుగా దేవుడు చూపారు. ఏ స్థలమైతే నాటారో ఆ స్థలము తినది కాదు, తిన స్థలము కాదట. కడక అదే స్థలములో మందిరము కట్టబడి అదే స్థలములో ఆ యొక్క మందిర ప్రతిష్టకి వెళ్ళి రిబ్బన్ కట్ చేసి ప్రతిష్ట చేయటం జరిగింది. బోలో యేసు మహారాజుకో.
గంభీరమైన కార్యాలు చేసే దేవుడు మీతో కూడా వచ్చి, మీతో కూడా దేవుడు మీ వెంట వచ్చి బలమైన కార్యములు చేసే దేవుడు. మొన్న చెప్పినట్లుగా అభిషేకించబడినటువంటి వస్తువులే ఏదైతే ఆ వస్తువులు తగులుతాయో, అభిషేకించబడిన వస్తువు దేనికైతే తగులుతుందో, నాకు తైలాభిషేక పండుగ కొరకు ప్రార్థన చేస్తే అదే చూపించారు దేవుడు. అభిషేకించబడిన వస్తువు దేనికి తగులుతుందో అది దేవునికి ప్రతిష్ఠిత చేయబడును. అలాగే గమనించే మాట ఏమిటంటే, అభిషేకించబడిన వారు యేసు ఆత్మతో, దేవుని ఆత్మతో, యేసు ఆత్మైన పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన మిమ్ములని బట్టి మీ గ్రామాలు, మీ జిల్లాలు, మీ వీధులు, మీ ప్రాంతాలు దేవుని నామములో అవి ఆశీర్వదించబడినట్లుగా దేవుడు మిమ్మును దీవించును గాక. గనుక ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, జకరియా గ్రంథములో 12వ అధ్యాయం, జకరియా ప్రవచన గ్రంథం 12 మొదటి వచనమును చూస్తే, 12 మొదటి వచనమును చూస్తే దేవోక్తి ఇశ్రాయేలును గూర్చిన యెహోవా వాక్కు, ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, అనగా పునాది వేసి ఆకాశాన్ని విశాలపరచి భూమికి పునాది వేస్తారు దేవుడు. ఎప్పుడై గమనించే ఆ పునాదిని గుర్తు చేసుకునే మనమే దేవుడు వేసిన పునాది. ఈరోజు కూడా ఇక్కడ కట్టబడేటువంటి కొన్ని కోట్ల రూపాయలతో కట్టబడేటువంటి ఆ నిర్మాణము కూడా అద్భుతకరముగా పునాది వేయబడినట్లు దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీకు తెలియచేసే మాట ఏమిటంటే, రెండవదిగా చూస్తే రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 37వ వచనములో 6:37 లైవ్ చూచేవారు మీరు ముగించుకున్న పర్లేదు, కానీ నా మాట కొట్టేయకండి. మీరు ఖచ్చితంగా ఈ మెసేజ్ అంతా వినండి. ఓవేళ చర్చిలో ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళు మీరు కూర్చుని వినండి, ముగింపు ప్రార్థన అయిన తర్వాత వినండి, లేదా మీ మొబైల్లో వినండి, ఇంట్లో కూర్చుని వినండి, భోజనము చేసి వినండి. మానకండి, మెసేజ్ మానకండి. మానితే మీరు అభివృద్ధి చెందరు, ఆత్మీయముగా గమనించాలి. ప్రభునందు ప్రియులరా, 6:37 వచనములో 4వ సంవత్సరం జీవను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడి, అనగా సొలొమోను చేసినటువంటి పని ఏమిటంటే, జీపనబడేటువంటి మాసమున మందిరానికి పునాది వేశారు. 5వ అధ్యాయము 17వ వచనములో చూస్తే ఎలాంటి పునాది వేశారో చూడండి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. మంచి రాళ్ళు వచ్చాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి రాళ్ళు రప్పించి, వెలగల రాళ్ళు పెద్ద మరలా పెట్టాలి. ఎలాంటి రాళ్ళట గమనించే, పునాదిని ఆయన చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను. ఇది వినాలి, మీ మనసులో ఇది రాసుకోండి. గొప్ప రాళ్ళు. ఎటువంటి రాళ్ళు? గొప్ప రాళ్ళు. మందిరము కట్టడానికి సొలొమోను గారు గొప్ప రాళ్ళు తీసుకొచ్చారు. అలాగే ప్రియులరా, రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలువబెట్టబడినట్టు, రంపముల చేత కోయబడినట్టు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడిను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణము వైపునున్న వెలుపలి భాగమును ఉండెను. గమనించాలి. నెక్స్ట్ వచనం, దాని పునాది 10 మూరలు గల మిక్కిలి 10 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడిన పెద్ద రాళ్ళు.
బలో యేసు మహారాజుకో. ఎటువంటి రాళ్ళు? చాలా పొడవైన రాళ్ళు. మేము యెరూషలేం, ఇజ్రాయేలు వారు మమ్మల్ని దేశానికి పిలిచారు. గుత్తికి ఇన్విటేషన్ పంపించారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ నుండి గుత్తికి ఒక ఆయన వచ్చారు, జూడా శామ్యుల్ గారు. ఇజ్రాయెల్ జూ, ఆయన యూదుడు. ఆయన గుత్తికి వచ్చి ఆశ్చర్యపోయారు. గుత్తిలో సేవ చూచి గమనించే మాట ఏమిటంటే ఆశ్చర్యపోయారు. ఆయన గవర్నమెంట్కి చెబితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇన్విటేషన్ పంపిస్తే మేము వెళ్ళాం. ఆ కాలంలో సొలొమోను వేసిన ఆ రాళ్ళు గ్లాసులో నుంచి భూమి కింద లోపల కనబడుతున్నాయి. గ్లాసులో నుంచి చూడాలి, చాలా పెద్ద రాళ్ళు. నిజంగా వాటిని చూస్తే ఎలా మోసారా, వాటిని ఎలా మోయటం జరిగిందా? సొలొమోను కాలంలో పెద్ద రాళ్ళు. గమనించేటువంటి మాట ఏమిటంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనములో చూస్తే 8:16 వచనములో యెహోవా మందిరమునకు పునాది వేసిన దినం మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తి ఆయను. బలో యేసు మహారాజుకు. మనం ఎప్పుడు ఈ మాట చెప్పుకుంటామో, అయ్యా ఇక్కడ మందిరం ఇక్కడ హాలే సమాప్తం అయిపోయింది, హాలు పూర్తయిపోయింది. మనమందరము హాలు పూర్తయిన తరువాత గొప్ప ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేటువంటి రీతి, ప్రతిష్ట చేసేటువంటి రీతి దేవునికే మహిమ కలుగును గాక. దానికి కొన్ని కోట్లు అవుతాయి, కానీ మా దగ్గర ఇప్పుడు 20 లక్షలే ఉన్నాయి. 20 లక్షలతోనే ఈ వారం గమనించే మాట ఏమిటంటే పని ప్రారంభించేటకు చూస్తున్నాం. కోట్లాది రూపాయల పని 20 లక్షల రూపాయలతోనే ఇప్పుడు ఆరంభం. మీరు అనుకోవచ్చయ్యా, కోట్లు అవుతాయి కదా, 20 లక్షలతో ఏమి జరుగుతుంది? పర్వాలేదు, ప్రార్థన చేద్దాం, మోకరిందాం, దేవుని అడుగుదాం. మీ అందరికీ ఒక షరతు, మీ అందరికీ హెచ్చరిక. మీ ఊర్లో ఉన్న వారికి ఎవరికి మీరు ఫలానిది కట్టబడుతుంది, మీరు కానుకివ్వండి అని ఎవరిని అడగవద్దు. ఏం చేయొద్దు? మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. నిన్న అడిగాం దేవుణ్ణి మొన్న, ప్రభువా తైలాభిషేక పండుగ వచ్చింది, లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, మరి ఏమి చేయనైనా? బియ్యం ఇక కొనక్కర్లేదు, కానీ కూరగాయలు, కిరాణా సరుకులు, నూనె, కందిబేళ్ళు, కట్టెలు, పొయ్యిలో ఫైర్వుడ్, ఇవన్నీ కూడా చాలా ఖర్చు, విపరీతమైన ఖర్చు. ప్రార్థన, దేవా ఇంత ఖర్చు ఉందని ప్రార్థన చేయగా, ఆ ఖర్చు చేయగా ఇంకా కొంత మిగిలిందే ఈవేళ పనికి వెళ్ళేటువంటి రీతని మీకు ఆ సాక్ష్యం చెబుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకో. ప్రభునందు ప్రియులరా, యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము నుంచి మనము చూస్తే, శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా అంటే ఏం చేశారు? యెజ్రా కాలంలో మందిరానికి మరలా పునాది వేయబడింది. సొలొమోను కట్టిన మందిరం నెబుకద్నెజరు కూలగొట్టేస్తే మరలా పునాది వేస్తున్నారు. అయిక మరలా పునాది యెషయా ప్రవచన గ్రంథములో 44:28 వచనములో 44:28 వచనములో చూస్తే, కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తము అంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. యెరూషలేములో నీవు కట్టబడుదుమనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడే మందిరానికి పునాది వేయటానికి, మందిరాన్ని కట్టడానికి ఎవరిని ప్రేరేపించారట? ఎరుగని వ్యక్తిని, కోరేషును దేవుడు దేవుని ఎరుగని రాజును ప్రేరేపించి ఆయన పని జరిగించుకున్నారు, పునాది వేసే పని. బలో యేసు మహారాజుకో. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక.
అంటే వీళ్ళకి చేయనప్పుడు దేవుడు వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకుని, కోరేషుని ఏర్పాటు చేసుకుని, దేవుడు ప్రేరేపణ పుట్టించి కోరేషు యొక్క మనసులో ప్రేరేపణిచ్చి దేవుని పని జరిగించుకున్నటువంటి రీతి. దేవునికి మహిమ కలుగును గాక. దెయ్యాలన్నీ కలిసి ఓ మీటింగ్ పెట్టుకున్నాయట. దురాత్మల మహాసభ ఏం చెప్పండి, స్త్రీల మహాసభ, పురుషుల మహాసభ, ఆటో సంగమ సభ అని ఉంటాయి. చూడండి, ఇక్కడ సభ ఏంటంటే మా యొక్క దురాత్మల మహాసభ. ఆ దురాత్మ ఆది సర్పం ఏమంటున్నాడంటే, సంఘాన్ని పాడు చేయాలంటే ఎలాగా, సంఘం పాడు చేయాలి, సంఘాన్ని విచ్ఛిన్నము చేయాలి, మందిరములో ఎవరు లేకుండా సంఘం పాడు చేయాలంటే ఎలాగా అని మీటింగ్ పెడితే అందులో దురాత్మ లేచి, మహాశయ నాకు ఒక ఆలోచన వచ్చింది, సంఘము నాశనము చేయాలంటే ఏం చేయాలంటే దేవునికి కానుకిచ్చే వాళ్ళందరినీ కానుక ఇవ్వకుండా కట్టేస్తే ఆగిపోద్ది అందటో దెయ్యం. ఓ దెయ్యం అందట కానుకిచ్చే వాళ్ళందరినీ ఇవ్వడం మానిపించేద్దాం. ఆ సైతాను, పెద్ద సైతాను గాడు అన్నాడట, నోరు ముయ్యిరా, ఏ ఆలోచన, దేవుడు గొప్ప దేవుడు రా యేసు ప్రభు. రాత్రి దెయ్యాలు చెప్పాయి కదా, మనుషులు చెప్పేదానికంటే దెయ్యం చెప్తేనే బాగింటారు మీరు. రాత్రి దెయ్యాలు చెప్తాయి కదా, యేసు ప్రభువే నిజమైనటువంటి గొప్ప దేవుడు, శక్తిమంతుడని చెప్పి. ఈ దెయ్యం అంతట, ఈ యొక్క పెద్ద దెయ్యం అంతట లీడర్ ఆడన్నాడట, ఆది సర్పము అపవాదం అన్నాడట, నోరు మీరా, చర్చికొచ్చేవాడు కానుక ఇవ్వకపోతే చర్చికొచ్చిన వాళ్ళని నువ్వు ఆఫ్ చేస్తే ఎలాగుంటుందంటే, రోడ్డు అంట వెళ్ళేవాళ్ళు ఆగండి, ముందు కొట్టేడికి చెప్పట్లు, రోడ్డు అంట వెళ్ళేవాళ్ళు ఆగి కానుకేసి వెళ్ళిపోతారు, కానుకేసి వెళ్ళిపోతారు. కాబట్టి మన వాళ్ళు ఎక్కడ అవుతట్లా అన్నాడట. మరి ఎలాగంటే ఇంకో దెయ్యం నిలబడింది, యువరానర్ అంది. చెప్పు యువరానర్, నాకు ఒక ఆలోచన వచ్చింది. పాస్టర్ గారు కారులోనో మోటార్ సైకిల్లోనో నడిచో ప్రయాణాలు చేసేవాళ్ళని, పాస్టర్లందరినీ చంపేద్దాం, యాక్సిడెంట్లు చేసి చంపేద్దాం. ఎట్లట? యాక్సిడెంట్లు చేసి చంపేద్దాం. లారీ డ్రైవర్ ఉంటాడు, పాస్టర్ గారు వెళుతూ ఉంటాడు మోటార్ సైకిల్లో, ఇలా తిప్పించేద్దాం, ఆయన చచ్చిపోతాడు. సైతాన్ అన్నాడట, నోరు ముయ్యిరా, తెలివి తక్కువవాడా, నోరు ముయ్యిరా, ఒక్క పాస్టర్ చనిపోతే 10 మంది లేస్తున్నారా, ఒక్క పాస్టర్ చనిపోతే 10 మంది లేస్తారా, నోరు ముయ్యి. ఏదో ఆలోచన వచ్చిందని, పిచ్చి ఆలోచన, నోరు మూసుకో అన్నాడట. ఇంకో దెయ్యం నిలబడిందట, సార్ నాకు ఒక ఆలోచన వచ్చింది సార్, యువరానర్ నాకు ఒక ఆలోచన వచ్చింది. సైతాన్తో చెప్తుందన్నమాట ఈ దెయ్యం. ఏమొచ్చింది ఆలోచన అంటే, అలా కాదు, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, చర్చికొచ్చిన వాళ్ళందరికీ గొడవలు పెట్టేసి, అందరికీ కొట్లాట్లే కదమ్మా. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళేమో పోట్లాట, రాయలసీమలో కొట్లాట. నేను వచ్చిన తర్వాత రాయలసీమను అంతా నేర్చేసుకున్నా. గమనించే మాట ఏమిటంటే, అక్కడేమో పోట్లాట, ఇక్కడేమో కొట్లాటలు పెట్టేద్దాం, పోట్లాటలు. వాళ్ళందరూ విడిపోతారంటే ఈ పెద్ద దెయ్యం అన్నాడట, నోరు మీరా, విడిపోయిన వాళ్ళు వెళ్ళి, ఇప్పుడేమో ఒక్క సంఘమే, విడిపోయిన వాళ్ళు 4 పక్కలకి వెళ్ళి 4 సంఘాలు అవుతారా అని అంటే, ఈ ఏం చెప్పినాక మరి ఎలాగా నాకు సంఘాన్ని పాడు చేయాలంటే ఎలాగంటే, ఓ బుల్లి దెయ్యము లేచిందట. ఆ దెయ్యము లేచి అది చెప్తుందట, నేను బుల్లి దెయ్యాన్నే, చిన్ని దెయ్యాన్నే, నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ యువరానర్, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, అసలు సంఘం కట్టే ముందు వీళ్ళ కుటుంబములో కుటుంబ ప్రార్థన ముందు సంఘము కంటే పునాది పోగొట్టాలి. పునాది అంటే కుటుంబ ప్రార్థన. ఏంటట? కుటుంబ ప్రార్థన. ఆమె నిద్ర అవుతుందమ్మా, ఓ మంచం వేసి ఆమెకే
ఓ మంచం అయితే వచ్చే సంవత్సరం తైలాభిషేక పండుగ లేపుతాం. అమ్మ అప్పటి వరకు నిద్రమ్మ, నిద్ర, నువ్వు నిద్రమ్మ, మంచం వేసేయమ్మా, ఆమెకు మంచం వేసి గమనించాలి. ఇలా చూడాలి. ప్రభునందు ప్రియులరా, పునాది పోగొట్టాలి. చర్చి కంటే ముందు కుటుంబ ప్రార్థన, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. అది చెడగొట్టేస్తే, ఆ పునాది చెడ